ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వేళ నకిలీ వెబ్సైట్స్ లో ఫేక్ టికెట్స్ బుక్ చేసి మోసపోయారు కొందరు ఫ్యాన్స్. ముందుగా టికెట్లో ఆఫ్ ప్రైజ్ ఫోన్ పేలో వేయాలని చెప్పారు ఫేక్ వెబ్సైట్ నిర్వాహకులు. అంతే, ఎలాగైనా మ్యాచ్ చూడాలని హడావిడిలో డబ్బులు ఫోన్ పే చేశారు ఫ్యాన్స్. మిగతా డబ్బును స్టేడియం వద్ద టికెట్స్ ఇచ్చి తీసుకుంటామన్నారు. దీంతో ఫ్యాన్స్ వారి మాటలు నమ్మారు. చివరికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. కానీ స్టేడియం వద్దకు వచ్చాక ఫేక్ వెబ్సైట్ నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించారు ఫ్యాన్స్. మోసపోయిన వాళ్లకు అందరూ ఆదిలాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఫేక్ వెబ్సైట్లను నమ్మవద్దని మొన్నటి నుంచే పోలీసులు హెచ్చరించారు. అయినా ఫ్యాన్స్ మోసపోయారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వేళ నకిలీ వెబ్సైట్స్ లో ఫేక్ టికెట్స్ బుక్ చేసి మోసపోయారు కొందరు ఫ్యాన్స్. ముందుగా టికెట్లో ఆఫ్ ప్రైజ్ ఫోన్ పేలో వేయమని చెప్పారు ఫేక్ వెబ్సైట్ నిర్వాహకులు. అంతే, ఎలాగైనా మ్యాచ్ చూడాలనే హడావిడిలో డబ్బులు ఫోన్ పే చేశారు ఫ్యాన్స్. మిగతా డబ్బును స్టేడియం వద్ద టికెట్స్ ఇచ్చి తీసుకుంటామన్నారు. దీంతో ఫ్యాన్స్ వారి మాటలు నమ్మారు. చివరికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. కానీ స్టేడియం వద్దకు వచ్చాక ఫేక్ వెబ్సైట్ నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామని గ్రహించారు ఫ్యాన్స్. మోసపోయిన వాళ్ళందరూ ఆదిలాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఫేక్ వెబ్సైట్లను నమ్మవద్దని మొన్నటి నుంచే పోలీసులు హెచ్చరించారు. అయినా ఫ్యాన్స్ మోసపోయారు. టికెట్లు దొరకకనే చాలా ఇబ్బందిగా పైసలు కట్టి ఆన్లైన్ లో అమౌంట్ కట్టినాం. సైబర్ క్రైమా? మామూలుగా డిస్ట్రిక్ట్ యాప్ దాంట్లోనే మాత్రమే వస్తాయని చెప్పారు టికెట్లు. మీరు దేనిలో బుక్ చేశారు? మేము వేరే తెలియక ఫోన్ లో మాట్లాడితే ఇస్తాం రండి, మీరు ఇక్కడ రండి, కొద్దిగా అమౌంట్ కట్టండి అంటే మేము ఏం చేసినామంటే ఒక 5000 రూపీస్ కట్టినాం. ఫోన్ ఆన్లైన్ లో పేమెంట్ చేసినాము. మీరు ఇక్కడ రండి అంటే ఇక్కడ వస్తే మన స్విచ్ ఆఫ్ ఆయన లేడు. ఎంత కట్టారు? 5000 కట్టినాం. 4 టికెట్స్ అని హాఫ్ అమౌంట్ వేస్తే ఇస్తా అని అన్నాడు. రాలేదు. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ 3000, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వేయమని చెప్పాడు. 4 టికెట్స్ కి 6000 వేసారు. రిమైనింగ్ అమౌంట్ ఇక్కడికి వచ్చాక ఇస్తామని చెప్పాడు. రిమైనింగ్ అమౌంట్ పే చేశాక టికెట్స్ ఇస్తామని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చాక ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఏంది, విరాట్ కోహ్లీ వీళ్ళందరినీ చూద్దామని వస్తే ఇక్కడికి వచ్చిన ఇక అట్లా ఉంది సిచ్యువేషన్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ యాప్లో చేయాల్సింది. మేము ఇక ఆతృత ఆశ దొరుకుతాయి కదా అని చూసాం, ట్రై చేసాం, నిరాశ చెందాం. మ్యాచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తాయని వచ్చినాం. కానీ బ్లాక్ టికెట్ల వల్ల మేము మోసపోయినాం. నేను మొత్తం 4 టికెట్స్ బుక్ చేసిన. 5000 వేసేసాను. 5000 మామూలుగా ఒక్క టికెట్ 4000 ఎబో ఉంది కదా. 4 టికెట్స్ 5000కి వస్తాయని ఎట్లా అనుకున్నా? హాఫ్ అమౌంట్ వేసినాం. హాఫ్ పేమెంట్ వేసినాం. వీడికి వచ్చిన తర్వాత ఫుల్ పేమెంట్ వేసి తీసుకో అన్నాడు. కానీ వీడికి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. మాట్లాడిండు. ఎప్పుడు వేసారు డబ్బులు? వరకు మాట్లాడిండు. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ 2 నుండి మాట్లాడ స్విచ్ ఆఫ్. కంప్లైంట్ చేసిరా మరి? ఏం లేదు, చేయలే.